బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. గాంధీ భవన్ లో కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన మీటింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ లో వరుసగా జరుగుతున్న అంతర్గత కలహాలపై చర్చిస్తున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ప్రధాన చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్ పై తరచూ రాజగోపాల్ విమర్శలు చేస్తున్నారు. దీంతో దీనిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ అంశంపై కమిటీ చర్చిస్తుంది. గాంధీ భవన్ లో కొండా మురళితో కమిటీ చర్చించనుంది. ఇటు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ముఖ్యంగా ఈ సమావేశంలో అయితే పార్టీలో ఏవైతే అంతర్గత కలహాలు మనం కొన్ని రోజులుగా చూస్తున్నామో వాటిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్లో సుదీర్ఘంగా ఈ యొక్క టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆయన వివరణ ఇచ్చుకునేందుకు ఈ సమావేశం ఎదుట ఆయన హాజరయ్యారు. ఆయన పూర్తి స్థాయిలో కూడా రెండవసారి ఆయన వివరణ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఈ యొక్క సమావేశం పూర్తి స్థాయిలో కూడా అటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొండా దంపతుల పైన ఇచ్చినటువంటి ఫిర్యాదులను ఆధారంగా చేసుకొని గతంలో కొండా మురళి ఇచ్చినటువంటి లిఖిత పూర్వక వివరణ ఏదైతే ఉందో దానిపైన పూర్తి స్థాయిలో క్రమశిక్షణ కమిటీ సాటిస్ఫై కాలేదు. అందులో భాగంగానే మరోసారి కొండా మురళిని గాంధీ భవన్కు పిలిచి ఆయన వివరణ కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటిసారి అటు కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైనప్పుడు పలు అంశాలను కూడా లేవనెత్తారు. అయితే తన పైన వచ్చినటువంటి ఫిర్యాదులను కాకుండా ఇతర అంశాలను ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలను దృష్టిలో పెట్టుకొని 6 పేజీల లేఖను కూడా అందించేటటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఆయన ఈ యొక్క కమిటీ ముందు హాజరై కూడా వివరణ ఇచ్చుకున్నారు. రెండవసారి గాంధీ భవన్ వేదికగా ఆయన క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. కొద్దిసేపటి క్రితమే మీడియాతో క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి మాట్లాడారు. పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలను దృష్టిలో పెట్టుకొని అదే అంశం పైన క్రమశిక్షణ కమిటీ మరోసారి భేటీ అయింది. పూర్తి స్థాయిలో కూడా కొండా మురళి మరోసారి వివరణ ఇచ్చుకున్నారు అనేటటువంటి కోణంలో కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ అటు పాత కొత్త నేతలతో పాటుగానే అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కొండా మురళి పైన ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారితో పాటుగానే కొత్తగా వచ్చినటువంటి కడియం శ్రీహరితో పాటు కొండా మురళి కూడా కలిసి పనిచేయాలి అనేటటువంటి ప్రతిపాదనను ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ కొండా మురళి ముందు పెట్టింది. ఈ అంశానికి సంబంధించి కూడా కొండా మురళి తన అభిప్రాయాలను, తన వాదనలు కూడా క్రమశిక్షణ కమిటీ ముందు వివరించారు. పూర్తి స్థాయిలో చెప్పిన తర్వాత దాదాపు 2 గంటల పాటు ఈ యొక్క సమావేశం జరిగింది. కూలంకషంగా నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి విభేదాలు కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఫైనల్గా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలకు సంబంధించి అటు మంత్రి కొండా సురేఖ దంపతులు వర్సెస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులుగా సాగినటువంటి పంచాయతీ పూర్తి స్థాయిలో ఒక పులి స్టాప్ పడింది అనేటటువంటి భావనకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇందులో ఇతర ఏ అంశాలు కూడా, అంటే కాంగ్రెస్ పార్టీలో వివిధ ఎమ్మెల్యేలు, ప్రధానంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఇటీవల చేసినటువంటి కామెంట్స్ సంబంధించి, అదేవిధంగా సీఎంను టార్గెట్ చేస్తూ వరుసగా కామెంట్ చేస్తున్నటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ పై ఈ యొక్క సమావేశంలో ఎటువంటి చర్చ జరగలేదు. కేవలం పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతల వివాదానికి సంబంధించినటువంటి అంశాన్ని చర్చించడం జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు
కొండా మురళి కూడా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఆదేశం మేరకు పనిచేస్తాను, అందరినీ కలుపుకొని పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తాను అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే విధంగా కూడా కృషి చేస్తాను, అందరితో కలిసి పనిచేస్తాను భవిష్యత్తులో అనేది కూడా ఆయన మీడియా ఎదుట మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి డైలీ సీరియల్గా సాగినటువంటి ఈ ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రి అన్నట్లుగా, మంత్రి కుటుంబం అన్నట్లుగా సాగినటువంటి వివాదం ఏదైతే ఉందో దానికి కొంత చెక్ పెట్టే ప్రయత్నం అయితే టీపీసీసీ చేసింది. దఫల వారీగా ఈ యొక్క వరుస అటు మంత్రి కొండా సురేఖ దంపతులకు వ్యతిరేకంగా పలుమార్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. నాయన్ రాజేందర్ రెడ్డి నివాసంలో క్యాంప్ ఆఫీస్లో పలుమార్లు భేటీ అయ్యారు. అటు కొండా మురళి సైతం 2 సార్లు ఆయన క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చుకున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పంచాయతీకి ఒక పులి స్టాప్ పడినట్లు సమాచారం అంతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. గణపతి నవరాత్రులు మరికొన్ని రోజుల్లో ఉన్న నేపథ్యంలో పల్లె పట్టణాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా గణపతి మండపాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. గణపతి మండపాల్లో కొలువు తీరే గణనాథుల తయారీదారులు మాత్రం వారి విగ్రహాలు అమ్మకాలు ఎంతవరకు జరుగుతాయో తెలియక వడ్డీకి తెచ్చిన డబ్బులు అయినా వస్తాయా లేవా అంటూ తలలు పట్టుకుంటున్నారు. సాక్షాత్ భగవంతుడే తరలివచ్చి మన కళ్ల ముందు కొలువు తీరేలా తయారు చేసే తయారీదారుల వ్యధలు ఏ విధంగా ఉన్నాయనే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. పల్లెలు పట్టణాలలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ ఘనంగా చేసుకునేటటువంటి గణపతి నవరాత్రులు మరికొద్ది రోజుల్లో ఉండటంతో ఇటు గణపతి అంటే నవరాత్రులకు సంబంధించి విగ్రహాలను తయారు చేసే పనిలో అయితే వీరు తయారీదారులందరూ కూడా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే మనం గతంలో కూడా ఏదైతే ఈ యొక్క గణపతి నవరాత్రులకు సంబంధించి వీరు విగ్రహాలు తయారు చేశారో అవి అమ్ముడు పోకపోవడంతో వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అసలు ఈ సంవత్సరం వీరి పరిస్థితి ఎలా ఉంది, వీరి తయారీకి సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు ఈ యొక్క గణపతి నవరాత్రులకు సంబంధించి విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మీరు ఎప్పటి నుంచి కష్టపడుతుంటారు ఈ విగ్రహాలకు సంబంధించి? 7 months నుంచి మేము ఈ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇంకా 20 days ఉంది. బుకింగ్స్ కూడా చాలా నార్మల్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే ఇప్పుడు ఫ్లోటింగ్ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ అసలు మార్కెట్ ఏం లేదు. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రోడ్ల మీద చాలా బొమ్మలు వచ్చేసినాయి. కరోనా టైంలో ఉన్న ఫ్లోటింగ్కి ఇప్పటికీ చూసుకుంటే అసలు చాలా వేరియేషన్ ఉంది. బొమ్మలు చాలా తక్కువ ధరలు అడుగుతున్నారు. మేము 7 months నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా మేము టోటల్గా ఇదే వర్క్, వేరే ఏ పని ఉండదు ఇంకా మాకు. మళ్ళీ తర్వాత అమ్మవారి విగ్రహాలు కూడా దసరా టైంలో చేస్తాము. అంటే మొత్తం మీరు ఇక్కడ ఎన్ని విగ్రహాల వరకు మీరు తయారు చేశారు? అసలు ప్రతి సంవత్సరం ఎన్ని చేస్తారు? ఈ సంవత్సరం ఎన్ని చేశారు? ప్రతి సంవత్సరం 150 నుంచి 200 చేస్తాము. కానీ లాస్ట్ ఇయర్ బాగా ఇబ్బంది వల్ల బొమ్మలు సరిగా సేల్స్ అవ్వలేదు. కాబట్టి ఈ సంవత్సరం 110-100 విగ్రహాల వరకు చేసాము. పెద్ద 1 నుంచి 12 అడుగుల వరకు మన దగ్గర దొరుకుతాయి. అంటే పోయినసారి ఎన్ని విగ్రహాలు చేశారు, ఎన్ని మిగిలిపోయాయి? పోయిన సంవత్సరం 150-180 వరకు చేస్తే 90 విగ్రహాల వరకు అమ్ముడయ్యాయి, మిగతా అన్నీ మిగిలిపోయినాయి. ఇప్పుడు మీరు ఒక్కొక్క విగ్రహం తయారు చేయడానికి ఒక్క విగ్రహానికి సంబంధించి మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? విగ్రహం అంటే 6 months నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి డేకి వచ్చి కొంచెం కొంచెం వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి అది మనం పూర్తిగా చెప్పలేము. కాకపోతే ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఒక బొమ్మకు వచ్చి 1 వారం రోజులు టైం పడుతుంది. అంటే ఏదైతే మీరనే కాదు, ఏదైతే ఈ విగ్రహాలు తయారు చేసే వారందరూ కూడా విగ్రహాలు తయారు చేయడానికి అంటే ఏదైతే ముందస్తుగా కొన్ని వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి విగ్రహాలు తయారు చేస్తుంటారు. విగ్రహాలు పోని పరిస్థితులలో మీ యొక్క పరిస్థితి అధ్వానంగా ఉందంటూ కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. మీకు ఏ విధంగా? వాళ్ళు ఆ విషయం చెప్పిన మాట అనేది చాలా వాస్తవం. ఎందుకంటే మేము రైతులకి గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత సబ్సిడీ కానీ లేకపోతే రుణాలు కానీ రుణమాఫీ కానీ అందుతుంది. మాకు ఈ కళాకారులు అని చెప్పేసి అంటారు, లేకపోతే ఆ ఒక్క రోజుకే డబ్బులు వస్తాయని చెప్పేసి అంటారు. కానీ మేము 7 months నుంచి ₹1-2 అర్జెంట్ అవసరమైతే ₹5 వడ్డీకి ఇంట్రెస్ట్ తెచ్చి కూడా మేము ఈ విగ్రహాల పని చేయడం జరుగుతుంది. కానీ బొమ్మలు అమ్మిన తర్వాతకి ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మొత్తం సగానికి సగం బొమ్మలు మిగిలిపోతే
పెట్టుబడి కూడా రాని పరిస్థితి అయిపోయింది మాది. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే ప్రతి ఒక్కరు కూడా ఎకో గణపతిని చేయాలంటూ కూడా ఏదో చెప్తున్నారు. ప్రభుత్వాలు కావచ్చు వీరందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని బ్యాన్ చేయాలంటున్నారు. అంటే మీరు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు చేయడానికి ఏమైనా పర్మిషన్ లాంటివి తీసుకుంటున్నారా? మీకు ఎంత ఖర్చు వస్తుంది? అయితే ఏ విగ్రహాలకి ప్రజలంతా కూడా ఒకరు విగ్రహం తీసుకుంటే దాని మీద పోటీ వ్యవహారం అనేది ఉంటుంది. వాళ్ళ మీద మంది బాగుండాలి అని ఆలోచిస్తారు తప్పితే వాళ్ళు 10 అడుగులు పెట్టారంటే మనం 12 పెట్టాలి, అప్పుడు ఓకే. మనం మట్టి బొమ్మ తెచ్చి అడుగు బొమ్మ పూజిస్తే అది తప్పైపోతుంది కదా. ఇప్పుడు ఈ విగ్రహాలు ఉన్నాయంటే 10 మంది లిఫ్ట్ చేయడానికి వర్కౌట్ అవుతుంది. అదే ఇదే సైజు వినాయకుడి విగ్రహం అయితే క్రేన్ ఉంటేనే లేస్తుంది, లేకపోతే కుదరదు. ప్లస్ ఇది మనకి ఈజీ లిఫ్టింగ్ ఉంటుంది, అలాగే క్రాక్స్ రావు. అట్లా ఈ విగ్రహాలు చేయడం వల్ల కొంచెం ఇబ్బంది ఉండదు. కాకపోతే మాకు బొమ్మలు ఇందులో చేయడం వల్ల ఈ కొంచెం కెమికల్స్ కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సబ్సిడీలు కానీ ఏమీ రావు. ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఏమైనా మాకు అందిస్తే మేము ఇవి మానేసి ఈకో ఫ్రెండ్లీ కూడా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ నవరాత్రులకు సంబంధించి గతంలో ఏదైతే మీరు లాస్ట్ ఇయర్ కూడా సేల్స్ చేసామని చెప్తున్నారు, మరో 20 రోజులు మాత్రమే నవరాత్రులకు సంబంధించి ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. గతంలో మీకు ఈ టైంకి ఎన్ని బుక్స్ అంటే ఒక సగం వరకు కూడా బుకింగ్ అయ్యాయా, లేదంటే ఈ సంవత్సరం అసలు లేవంటున్నారు? ఏంటి పరిస్థితి? లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఈ టైం ఉన్నప్పుడు ఒక 70-60% సేల్స్ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇప్పుడు చేసిన 110 విగ్రహాలకు కూడా 8 బొమ్మలు బుక్ అయ్యాయంటే మీరు నమ్ముతారో లేదో, అది సిచ్యుయేషన్. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే గణపతి నవరాత్రులలో ఆ మండపాలలో కలకలలాడుతున్నటువంటి విగ్రహాలు తయారు చేసే తయారీదారుల్లో ముఖాల్లో మాత్రం ఇప్పుడు చాలా బాధ కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకు అంటే మరో 20 రోజులు మాత్రమే నవరాత్రులకు మిగిలి ఉండగా ఇప్పటికీ కూడా కేవలం అంటే ఇక్కడ కొత్తగూడెంలో ఉన్నటువంటి ఒక చోట మాత్రమే మనం ఉన్నాం. ఇక్కడ కేవలం 8 బొమ్మలు మాత్రమే బుక్ అయ్యాయని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఏటేటా మండపాలు మాత్రం పెరుగుతాయని చెప్తున్నారు. అంటే ఏదైతే వీరికి హైదరాబాద్ నుంచి కొంతమంది మధ్యవర్తులు విగ్రహాలు తీసుకొచ్చి కొత్తగూడెం అంటే ఈ కొత్తగూడెం అని కాదు జిల్లా వ్యాప్తంగా కూడా అమ్మటం వలన ఎవరైతే తయారీదారులు ఉన్నారో వీరు కొంచెం బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇంట్రెస్ట్లను తట్టుకొని కూడా ఈ విగ్రహాలు తయారు చేస్తామని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ బొమ్మల వల్ల మాకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఏదైతే రైతులకు కావచ్చు లేకపోతే మరికొంతమందిని ప్రభుత్వం ఆదుకుంటున్నట్టు వీరిని కూడా ఆదుకోవాలంటూ వీరు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా. పెన్నా నదిలో చిక్కుకున్న 3 భక్తులను సహాయక సిబ్బంది రక్షించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు రాజరాజేశ్వరి అపార్ట్మెంట్ కు చెందిన గోవర్ధన్ రెడ్డి, రామలక్ష్మమ్మ, ఓబులమ్మ పౌర్ణమి సందర్భంగా కన్యతీర్థంలో నిద్ర చేసి ఉదయం సున్నపురాళ్ల పల్లె మీదుగా ప్రొద్దుటూరుకు కారులో బయలుదేరారు. భారీ వర్షాల నేపథ్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీటిని విడుదల చేశారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో జమ్మలమడుగు మండలం దానవులపాడు సున్నపురాళ్లపల్లె మధ్య పెన్నా నదిపై వేసిన రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 3 నది మధ్యలో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి చేరుకొని నదిలో చిక్కుకున్న 3ని రక్షించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని మార్కెట్ యార్డులోని సివిల్ సప్లై గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాములో నిల్వ ఉంచిన 9 లక్షల గన్నె సంచులు దగ్ధమయ్యాయి. గన్నె సంచుల మధ్యలో మంటలు అంటడంతో భారీగా పొగలు అలుముకున్నాయి. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు మంటలార్పుతున్నారు. గోదాం నుంచి గన్నె సంచులను యువకులు బయటకు లాగుతున్నారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని మార్కెట్ యార్డులోని సివిల్ సప్లై గోదాములో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాములో నిల్వ ఉంచిన 9 లక్షల గన్ని సంచులు దగ్ధమయ్యాయి. గన్ని సంచుల మధ్యలో మంటలు అంటడంతో భారీగా పొగలు అలుముకున్నాయి. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు మంటలార్పుతున్నారు. గోదాం నుంచి గన్ని సంచులను యువకులు బయటకు లాగుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం అన్నవరం వద్ద కొండవాగుల ఉధృతికి బ్రిడ్జ్ కూలిపోయింది. సుమారు 40 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. 70 లక్షల రూపాయల వ్యయంతో బ్రిడ్జ్ నిర్మించి సంవత్సరం కాకుండానే కూలిపోవడంతో మండల వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ కి వెళ్లడానికి, విద్యార్థులు స్కూల్స్ వెళ్లడానికి ఇబ్బందిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జ్ నిర్మించి సంవత్సరం కాకుండానే కూలిపోవడం అంటే అధికారులు ఎంత నాసిరకంగా బ్రిడ్జ్ నిర్మించారో అర్థమవుతుందని మండిపడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం అన్నవరం వద్ద కొండవాగుల ఉధృతికి బ్రిడ్జ్ కూలిపోయింది. సుమారు 40 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. 70 లక్షల రూపాయల వ్యయంతో బ్రిడ్జ్ నిర్మించి సంవత్సరం కాకుండానే కూలిపోవడంతో మండల వాసులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ కి వెళ్లడానికి, విద్యార్థులు స్కూల్స్ వెళ్లడానికి ఇబ్బందిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జ్ నిర్మించి సంవత్సరం కాకుండానే కూలిపోవడం అంటే అధికారులు ఎంత నాసిరకంగా బ్రిడ్జ్ నిర్మించారో అర్థమవుతుందని మండిపడుతున్నారు. ఈరోజు ఉమ్మడివారానికి అన్నవరానికి మధ్యలో ఉన్నటువంటి వంతెన సుమారు 2 సంవత్సరాలు కూడా కావటం లేదు. అయినా కూడా వంతెన ఇవాళ కూలిపోవడం మనం చూస్తా ఉన్నాం. దీని వలన ఇవాళ విద్యార్థులు చదువులు, రైతుల వ్యవసాయం మొత్తం కూడా వెనకపడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మండల కేంద్రానికి రావాల్సినటువంటి ఎవరైతే అధికారులు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ మొత్తం రాకపోకలు సాగించడం కూడా అంతరాయంగా మారింది. ముఖ్యంగా ఇవాళ మేము ఏం చెప్తా ఉన్నామంటే, ఈ రోజు పాత బ్రిడ్జి కూలిపోయిన తర్వాత కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి అనేక ఆందోళన చేశాం. కానీ ఇవాళ ఒక ఇంజనీరింగ్ అధికారులకి వాళ్ళ అవగాహన లోపం వల్ల నిర్మించిన బ్రిడ్జి 1 సంవత్సరంలోనే కూలిపోవడం అనేది చాలా దుర్మార్గం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, పాతగా ఉన్నటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో దాని మొత్తం తొలగించడం వల్ల ఇవాళ సపోర్ట్ లేక మొత్తం కూడా ఈ బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పేసి మేమంతా కూడా మండల ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం అన్నవరం వద్ద కొండవాగుల ఉధృతికి బ్రిడ్జ్ కూలిపోయింది. సుమారు 40 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. 70 లక్షల రూపాయల వ్యయంతో బ్రిడ్జ్ నిర్మించి సంవత్సరం కాకుండానే కూలిపోవడంతో మండల వాసులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ కి వెళ్లడానికి, విద్యార్థులు స్కూల్స్ వెళ్లడానికి ఇబ్బందిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జ్ నిర్మించి సంవత్సరం కాకుండానే కూలిపోవడం అంటే అధికారులు ఎంత నాసిరకంగా బ్రిడ్జ్ నిర్మించారో అర్థమవుతుందని మండిపడుతున్నారు.
రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, మొత్తానికి అసలు అంటే 70 లక్షల రూపాయల ఏంతో బ్రిడ్జ్ నిర్మించారు, కనీసం సంవత్సరం కూడా కాలేదు. సో ఇప్పుడైతే బ్రిడ్జ్ కూలిపోయినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సీతారామరాజు జిల్లా విలీన మండలాలు అంటారు. ఇందులో విఆర్పురం గ్రామానికి సంబంధించి అక్కడ నుంచి కొండవాగుకి సంబంధించి 42 గ్రామాలకి గత కొద్ది కాలంగా పాత బ్రిడ్జ్ ఉండేది. ఆ పాత బ్రిడ్జ్ శిథిలావస్థకు రావడంతో ఆ పాత బ్రిడ్జ్ ని తొలగించి కొత్త బ్రిడ్జిని కట్టడానికి 9 నెలల క్రితం ప్రారంభించారు. 9 నెలల క్రితం కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేశారు. ఆ కన్స్ట్రక్షన్ పూర్తి చేసిన తర్వాత అప్పుడే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదో నాసి రకం మెటీరియల్ వాడుతున్నారంటూ పెద్ద ఎత్తున గ్రామస్తులు కావచ్చు, లేకపోతే గిరిజనులు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు. అయితే పట్టించుకున్న దాఖలు ఖచ్చితంగా ఈ గ్రామస్తులు ఏదైతే అనుమానించారో అదే జరిగింది. ఈ మధ్య కాలంలో గత 10-15 రోజుల బట్టి పడుతున్న వర్షాల తాగిడికి కొండలు కోణంలోంచి పెద్ద ఎత్తున నీరు చెల్లుతుంది. దీంతో ఈ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. దీంతో 42 గ్రామాలకి పూర్తి స్థాయిలో అగమ్య గోచరమైంది, అంధకారమయమైంది. వారు అట్నుంచి వీరు వెళ్ళడానికి, ఇట్నుంచి వెళ్ళడానికి కానీ అట్నుంచి రావడానికి కూడా దారి లేకుండా పోయింది. అయితే దీంతో పోలిస్తే పాత బ్రిడ్జే కొంచెం బలంగా ఉంది. దాన్ని కూలగొట్టకుండా ఉన్న భవనం అనవసరంగా ఈ బ్రిడ్జిని కూలగొట్టారు. ఇప్పుడు దగ్గర 70-80 లక్షల రూపాయలు పెట్టి వ్యయంతో కట్టినటువంటి ఈ వంతును ఏడాది కూడా తిరగకుండా కూలిపోవడంతో కాంట్రాక్టర్ అంతా నాశనకరమైన పనులు చేశాడు. దీని మీద తగు చర్యలు చేపట్టాలి, వెంటనే వంతు నిర్మాణం చేపట్టాలి. మేము ముందు నుంచి కూడా వంతు నిర్మాణ పనులపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తాం. అయినా అధికార యంత్రాంగం కానీ నాయకులు కానీ పట్టించుకోలేదంటూ పెద్ద ఎత్తున వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాలిని, దత్తు, అలాగే 40 గ్రామాల ప్రజలకైతే రాకపోకలు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. మరి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేశారా? అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఏమంటున్నారు ఈ విషయంపై? అధికార యంత్రాంగం ఇప్పుడే మొద్దునెత్తర వీడిందని చెప్పొచ్చు. వారికి కూడా ఇప్పుడు తాత్కాలికంగా అటు ఇటు వెళ్ళడానికి పడవలను ఏర్పాటు చేసే ప్రయత్నంలో అధికార యంత్రాంగం ఉంది. దాంతో పాటు ఈ కాంట్రాక్ట్ ఏదైతే ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు, అలాగే క్వాలిటీ కంట్రోల్ తర్వాత చెకింగ్ కి సంబంధించి అధికార యంత్రాంగం పనులు నాణ్యత ఎందుకు చెక్ చేయలేదని దాని మీద మరి కొద్ది రోజులు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక అత్యవసరమైనటువంటి ఈ 42 గ్రామాల ప్రజలకి రాకపోకలకి అధికార యంత్రాంగం ఏర్పాటు చేసే పనిలో ఉంది. దానికి తోడు ఈ నాటు పడవలు లేకపోతే తాత్కాలికంగా అటు ఇటు వెళ్ళడానికి ఏదైతే అవకాశం ఉందో దాన్ని పరిశీలిస్తామని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తుంది. ఏది ఏమైనా ఈ వర్షాకాలంలో వాగుల ఉధృతి అధికంగా ఉంటుందని చెప్పచ్చు. అందులోనూ కొండలు ప్రాంతంలో మరింత దీని ప్రవాహ స్థితి మరింత అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక సాయంకాలం కానీ లేకపోతే రేపు 1-2 రోజుల్లో పడవలు అనేది ఏర్పాటు చేస్తాం. తద్వారా రాకపోకలకు కొంతవరకు అది వెసులుబాటు కల్పించి తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తామని అధికార యంత్రాంగం ఆ విధంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తాం. రైట్, థ్యాంక్ యూ దత్తు.